జగన్నాథం గారు, దైవం అన్ని చోట్ల ఉంటాడని నమ్మి మనిషిని నేను. అయితే దైవాన్ని నమ్మి మనుషులు కొన్ని చోట్లే ఉంటారు. శిథిలమైన ఈ అమ్మవారి ఆలయాన్ని వేలకు వేల ఖర్చుతో పునరుద్ధరించిన మీరు, మీ గ్రామ ప్రజలు దైవభక్తులని అర్థమైంది. మీ మధ్య ప్రశాంతమైన ఈ పల్లె పట్టున అమ్మవారి ఆరాధనలో నా జీవితాన్ని గడపాలని ఆశించి వచ్చాను. వచ్చిన మీ జీవితాలు, ఇక్కడున్న మా అందరి జీవితాలు తరించే రోజు వచ్చింది శంకరాచార్య గారు. మంచి రోజు చూసి ఆలయంలో అర్చన ప్రారంభించండి. అలాగే. నమస్కారం. మీకు ప్రత్యేకమైన వస్తు ఏర్పాటు చేయించాను. అలాగే జగన్నాథం. తీసుకోండి. అయ్యా, తమరి దృష్టి ఆ దుర్గాదేవి మీదనే. ఆ మధ్య గోదావరి పుష్కరాల నాడు రాజమండ్రిలో ఆచార్య గారు అభిషేకం చేస్తుంటే కళ్ళారా చూశాను. ఏం శోభ, ఏం తేజస్సు, ఎంత ఆకర్షణ. అప్పటి నుంచి నా మనసు వారి మీదే లగ్నమై ఉంది. ఏనాటికైనా వారిని మన ఊరు తీసుకురావాలనుకున్నాను, తీసుకొచ్చాను. తమ చూపు పడితే వదలరుగా. నిజంగా మన ఊరికి తమరు మహోపకారం చేశారండి. అప్పుడే అక్కడ ఇంకా చాలా చేయదలుచుకున్నారు ఆయన. ఒక్కొక్కరికి ప్రత్యేకంగా చేస్తారు, చూస్తూ ఉండండి. పంతులు మరీ ఎక్కువగా పొగిడేకయ్యా. అది పావన్ అందరికీ తెలుసు. నువ్వు అరిచి చెప్పడం దానికి సంపే ఏర్పాటు చూడక. జగన్నాథం గారు, మీరందరూ కంగారు పడేదాన్ని ఏమీ చేయకండి. అది నా కూతురు రాధమ్మ తెలుపుడు పాము. హారతి తీసుకోవడానికి వచ్చింది. పావుని పెంచడం ఏమిటండి? ప్రమాదం కదండి. మనిషి కంటే ప్రమాదమైనది కాదండి. నిజంగా మనం ప్రేమించగలిగితే ప్రతి ప్రాణి మనకు ప్రాణం ఇస్తుంది. ఇది నా నాగరాజన్న. అందరూ దండం పెట్టండి. పెడతాం తల్లి, పెడతాం. కానీ పావును దూరంగా పెట్టు. రేపు పంతులు ముందు అన్నం పెట్టవయ్యా. ఆచార్య గారు, మీ పాపతో పావుకి స్నేహం ఉన్నా దాన్ని నలుగురు మధ్య ఉంచడం మంచిది కాదండి. ఎందుకని అడగండి. అడగడం దేనికి? అది కాటేస్తే చచ్చి ఊరుకుంటాం కనుక. కనుక దాన్ని ఏ పుట్లలో వదిలేయమని ఆ చెప్పండి. విషయం మేము ఆలోచిస్తాం. రామారాధా, భయపడకండి. సూర్యబాబు ఏం చేస్తున్నారు నాన్న? నాగన్నకి పాలు పోస్తున్నావు. అలాగా. అమ్మా రాధా, నేను మాట చెప్తాను, వింటావా తల్లి? ఏవి నాన్న? రేపు మన నాగన్నని తీసుకెళ్లి పుట్టలో విడిచిపెడదామా? ఆహా, నేను ఒప్పుకోను. నువ్వు చెప్పిన ప్రతి మాట విన్నాను. ఆఖరికి దేవుడికి ఎంటుకలు ఇచ్చేమంటే ఇచ్చేసాను. కానీ నా ఇష్టమైన నాన్న మటుకు పుట్లో వెళ్ళమంటే నీ వదలను. అది కాదమ్మా, నీ జుట్టు దేవుడికి ఇచ్చావు, పుణ్యం వస్తుంది. అలాగే మన నాగన్ని పుట్టలో విడిచిపెట్టావనుకో, ఇంకా పుణ్యం వస్తుంది. నాకు పుణ్యం వద్దు, ఏం వద్దు, నాకు నాగన్నే కావాలి. చూడమ్మా రాధ, పక్షులు గోళల్లో ఉండాలి, పులులు అడవుల్లో ఉండాలి, పాములు పుట్టల్లో ఉండాలి. అప్పుడే అవి స్వతంత్రంగా హాయిగా ఉంటాయి. పెంపకం పేరుతో వాటి స్థానాల్లోంచి తీసుకురావడం పాపమమ్మా. ఇది మామూలు పాము కాదు, నాకు నాగరాజన్న. అందుకని నువ్వు భయపడకపోవచ్చు, కానీ ప్రతి వాళ్ళు భయపడతారు. ఆ భయంతోనే మన నాగరాజుకి ఏదైనా ప్రమాదం కలగచ్చు. నిన్న చూడు, జగన్నాథం గారంతటి పెద్ద మనిషి భయపడ్డాడు. నిజంగా ఆయన పాము కంటే ప్రమాదకరమైన మనిషిలా ఉన్నాడు నాన్న. తప్పు బాబు, పెద్దవాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు. అమ్మా రాధ, నా మాట విని నాగరాజుని పుట్టలో వదిలేద్దామమ్మా. అవునమ్మా రాధ, పుట్టలో ఉంచినా ప్రతిరోజు వెళ్లి చూసి పాలు పోసి రావచ్చు. పైగా రేపు నాగపంచమి అంటే నాగరాజు పండగన్నమాట. పండగ రోజు తన ఇంట్లో వదిలేస్తే నాగన్న ఎంత సంతోషిస్తాడో తెలుసా? సరే అయితే. నమస్కారం శంకరాచార్య గారు. నమస్కారం జగన్నాథం గారు. రండి రండి, కూర్చోండి. తమరిని ఒక సహాయం అడగాలని వచ్చాను. సహాయం అయితే అడగక్కర్లేదు, చెప్పి చేయించుకోవచ్చు. ఏమీ లేదు. మోదుగులపాలెంలో మా మిత్రుడు పెళ్లి, దాన్ని మహానుభావులైన తమరి చేతి మీదుగా జరిపించాలని నా అభిలాష. కనుక తమరు కాదనకుండా సాయంకాలం వెళ్ళి ఆ శుభకార్యం జరిపించి రావాలి.
దైవ కార్యం తర్వాత మహత్కార్యం పెళ్లి జరిపించడమే. ఇద్దరు మనుషుల్ని కలిపి దీవించడానికి అభ్యంతరమే ఉంది. తప్పకుండా వెళ్తాను. కానీ ఏమిటో చెప్పండి. సాయంకాలం అమ్మవారి పూజ జరపడం. నాందే ఉంది. ఈ ఒక్క రాత్రికి మీ అబ్బాయి చూసుకుంటాడు. అవునా అమ్మవారి పూజ చేయటం నాకు వచ్చుగా. ఆహాహాహా. ఆ తండ్రికి తగ్గ కొడుకు. అలాగే జగన్నాథం గారు, నాకేం అభ్యంతరం లేదు. నేను వెళ్తాను. అయితే సాయంకాలం బండి పంపిస్తాను. తమరు ఆ బండిలోనే ఉదయం తిరిగి రావచ్చు. ఆ. మరి వెళ్తానా? ఇప్పుడు ఎందుకండి? మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు, తీసుకోండి. తీసుకోండి. నాగరాజన్నా, 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 నేను ఎప్పుడూ ఒంటరిగా వదలలేదు. నువ్వు పుట్టిలో నుంచి బయటకు వస్తే ఎవరైనా ఏమైనా చేయొచ్చు. కనుక నీ పిలిచినప్పుడు తప్ప నువ్వు బయటికి రాకూడదు. సరేనా? ఒట్టే. నాన్నగారితో నేను వెళ్తానమ్మా. నీ వెళ్తానమ్మా. నా బంగారు కదూ, చెప్పిన మాట వినాలి. అసలే ఆ ప్రయాణం రాత్రిపూట. నువ్వు నిద్ర కాగలేవమ్మా. అది కాదమ్మా, నీ వెళ్తానమ్మా. పోనీ అది అంతగా అడుగుతుంది, తీసుకెళ్తాను దుర్గా. అది కాదండి, మళ్ళీ మీకు లేనిపోయిన శ్రమ. శ్రమ ఏముంది? బండిలో వెళ్ళి బండిలో రావడమే కదా. చలా చలా, దారిలో అల్లరి చేసి నాన్నగారిని విసిగించుకో. విసిగించదు కానీ నువ్వు అమ్మని మాత్రం విసిగించుకే. రామ్మ రాధా. బాబు సూరి, చీకటి పడ్డాక గుళ్ళో పూజ చేయడం మర్చిపోకు. అలాగే నాన్నగారు. ఏం పర్వాలేదు, జాగ్రత్త. పదమ్మా. ఓం జగన్మాతాయ నమః. ఓం కాళియాయ నమః. ఓం కర్మశీలాయ నమః. జగన్నాథం గారు, అవును, జగమెరిగిన నాథుణ్ణి, జగన్నాథం. ఏమిటిది? పిలిచినప్పుడు తప్ప నువ్వు బయటికి రాకూడదు. సరేనా? ఒట్టే. పిలిచినప్పుడు తప్ప నువ్వు బయటికి రాకూడదు. అమ్మా, అమ్మా, అమ్మా. దేవుడు, ఈ కొన్నాడు నేను గుర్తుపట్టాడు. ఎందుకంటే వీడిని మంటలో పెట్టాడు.
నాన్న నాన్న బాబు ఈ నాన్న మీద కోపంతో రావేమో మీ అనుకున్నా నీడను పెరిగిన వాడిని మీ మీద కోపం ఎందుకు తెచ్చుకుంటాను నాన్న? అది కాదు బాబు, ఆయనన్న మాటలకు నువ్వు మనసు కష్టపెట్టుకొని. అదేమిటమ్మా, ప్రేమతో ప్రాణంలా పెంచుకున్న మీకు కాకపోతే నన్ను మాటలనే అధికారం ఎవరికుంటుంది? అదేమిటి బాబు, పెంచుకున్నా పెరిగినా అంటున్నావు? నేనన్న మాటలో చెప్పిన విషయం నిజమేనా అనుకుంటున్నావా? లేదు బాబు, నిన్ను దారిలో పెట్టాలని ఆవేశంలో నువ్వు మా కొడుకువి కాదు అన్నాను, అంతేగాని. ఎందుకు నాన్న నన్ను ఓదార్చాలని ప్రయత్నం చేస్తావు? పాలు తెలుపు కాకి నలుపు అనేవి ఎంత నిజమో, నేను మీ కొడుకును కాదు అనేది అంత ఖచ్చితమైన నిజం. అవునమ్మా, చాలాసార్లు నాకు నిద్దట్లో అర్థం లేని కళ్ళలా కనిపించే దృశ్యాలకి అర్థం తెలిసింది. చెదిరి చెరిగిన గతము నాకు స్పష్టంగా గుర్తొచ్చింది. నేను మీకు నీటిలో కొట్టుకొచ్చి దొరికాను కదూ, ఆ ప్రవాహంలోకి నేను ఎలా పడ్డానో నాకు తెలిసి వచ్చింది. దానితో నా కర్తవ్యం ఏమిటో కూడా నాకు ఇప్పుడు తెలిసింది. ఏమిటి బాబు, ఏమిటి నువ్వు అనేది? నాకు జన్మనిచ్చిన తల్లి చనిపోయి ఉండొచ్చు, కానీ నా తండ్రి నా చెల్లెలు బ్రతికి ఉంటారు. వాళ్ళు కలుసుకుని తీరాలి. అంటే మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా? ఈ లోకంలో ఎవరు ఎవరితో శాశ్వతంగా ఉంటారు. జన్మ ఇచ్చిన కన్నవాళ్ళని వదిలి కట్టుకున్న వాడితో కలిసి వెళ్ళిపోతుంది ఆడపిల్ల. 9 నెలలు మోసి కని పెంచిన తల్లిని వదిలి తన దారిని తన భార్యతో వెళ్ళిపోతాడు మగపిల్లవాడు. జీవితాంతం కలిసి ఉండాల్సిన ఆరుమగలలు ఎవరో ఒకరు ముందుగానే శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతారు. ఎంత గొప్ప బంధమైనా కొంతకాలమే ఉంటుంది, కాలమంతా నిలిచి ఉండదు. ఏమంటారు? ఏమంటాం బాబు, నువ్వు చెప్పేదంతా నిజమేగా. అందుకే ఇంతకాలం దూరమైన నా వాళ్ళని ఒక్కసారి చూడాలని ఉంది. బాబు, అమ్మా, ఈ జన్మలో మీ రక్తాన్ని పంచుకోకపోయినా మీ ప్రేమను పంచుకున్నాను. వచ్చే జన్మలో మీ కడుపునే పుట్టాలని, మీ బిడ్డగానే ఎదగాలని ఆ దేవుణ్ణి మరీ మరీ కోరుతున్నాను. బాబు. చచ్చిపోనాది, ఇక మన కడుపులో ఆకలి మంటలేరా, ఇక మన బ్రతుకు బుద్ధేరా, అప్పులు చేస్తున్నాం, ఎలా పెద్దగా అన్నం పెట్టలేం. ఈ దేవాన్యాయం రా దేవుడు. ప్రకాష్, రాధా ప్రకాష్, అయిపోయింది రాధా, పంట నాశనం అయిపోయింది, నా బ్రతుకు చీకటి అయిపోయింది. ఊరుకో ప్రకాష్, ఊరుకో. అసలు ఏమైంది? అందరి పొలాలు ఎందుకులా ఎండిపోయాయి? ఖచ్చితమైన కారణం ఇంతవరకు ఎవరికీ తెలియలేదు రాధా, కానీ పేద రైతుల ఆశలు ఈ పంటల్లాగే ఒక్కసారిగా చచ్చిపోయాయి. ఇక ఏడాది పొడుగునా ఏం తిని బతకాలో ఎలా బతకాలో అర్థం కావటం లేదు. కుట్టలుగా కనపడవలసిన ధాన్యలక్ష్మి గుప్పెడి బూడిదగా మిగిలిపోయింది రాధా. ఊరుకో ప్రకాష్, కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. ఏం ధైర్యం రాధా, అప్పు చేసి ఎరువులు కొన్నాను, చెమటోడ్చి శ్రమ పడ్డాను. పంట బాగా పండుతుందని అప్పు తీర్చేసి మిగిలిన డబ్బుతో మనం పెళ్లి చేసుకుని హాయిగా ఉండొచ్చని ఆశపడ్డాను. అంత వృధా అయిపోయింది, అంత వృధా అయిపోయింది. దండ. ఏమిటి బాబు అందరూ ఇలా వచ్చారు? కర్ణమూర్తులు దైవం లాంటి వారు, తమరే మాకు న్యాయం చేయాలి. అవును బాబు ఆచార్యులు గారు, మాకు జరిగిన అన్యాయానికి న్యాయం తమరే చేకూర్చాలి బాబు. అసలు విషయం ఏమిటో వివరంగా చెప్పండి. పంట నాశనం అవటానికి కారణం ఏమిటో తెలిసింది బాబు. ఆ జగన్నాథం గారి దగ్గర కొన్న ఎరువులన్నీ కల్తీవి. పంటకు ప్రాణం పోయాల్సింది పోయి విషం పోసినాయండి ఆ ఎరువులు. ఏమిటి, నిజంగానా? ఆ ఎరువుల్లో ఏ మాయదారి మందు కలిపాడో కానీ చల్లిన చోటల్లా పంట చచ్చూరుకుంది. నా నారంతా నాదిరమైపోయింది బాబు. నా విత్తనాలన్నీ పుచ్చిపోయినాయి బాబు. దీనికి అంతగా జగన్నాథమే కారణం. జగన్నాథం ఇంత దారుణం చేశాడంటే నమ్మలేకుండా ఉన్నాను. పేదలకు పెన్నిదిగా, ఊరికి ఉపకారిగా ఉండి అతను ఇంత పాపాన్ని ఒడిగడతాడని నేను అనుకోలేదు. మీలాగే ఆయన మీద మాకు గౌరవం అభిమానం ఉన్నాయి బాబు. పెద్ద చెట్టు నీడన కలుపు మొక్కలు ఉన్నట్టుగా ఆయన నేడు నా పంతులు గాడు భీముడు లాంటి సన్నాసులు ఉన్నారు. బహుశా ఆయన తెలియకుండా ఆ నీతులు వ్యధోపం చేస్తుంటారేమని మా అనుమానం. అన్యాయం జరిగిన మేము అడగడం వస్తే ఆవేశపడవచ్చు, ఆయన ఏమైనా గొడవలు చేయొచ్చు. అందుకే మా అందరి తరఫున మీరు ఆయన దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పండి. నష్టపోయిన మాకు ఏ కష్టం కలగకుండా దారి చూపెట్టమనండి. తప్పెవరితో తెలుసుకుని దండించమని చెప్పండి. తప్పకుండా. మీరంతా నా బిడ్డల్లాంటి వాళ్ళు. మీ కష్టాలను నష్టాలను ఓదార్చడం నా కనీస ధర్మం. నేను ఇప్పుడే వెళ్ళి జగన్నాథం గారితో మాట్లాడి మీకు న్యాయం జరిగేటట్లు చేస్తాను. వెళ్ళండి బాబు,
ఏదో మొహమాట పెట్టి రమ్మన్నారు కనుక వచ్చాను. ఇలా నిజంగా మందు కొట్టడానికి మా రూల్స్ ఒప్పుకోవు. రూల్స్ ఏముందయ్యా, నాలాంటి వాళ్ళు ఊదరగొట్టడానికి, డబ్బిస్తే జోకొట్టి నిద్రపుచ్చడానికి పనికొస్తాయి. ఎందుకని అడుగు. ఎందుకు? డబ్బు గడ్డి తినడం నీకు, ఇచ్చి పబ్బం గడుపుకోవడం నాకు అలవాటైంది కనుక. అయ్యా మీరేమనుకోకపోతే చిన్న పని చేస్తాను. ప్రమాదం లేదైతే చేయవయ్యా. శుభమని పార్టీ చేసుకుంటుంటే దిక్కు వాళ్ళ తుమ్ము నువ్వు దొరికి నిలబడ. చీర్సయ్యా. Cheers. అసలు ఇంతకీ ఈ పార్టీ ఎందుకు ఇస్తున్నాను అడుగు. అడక్కపోయినా మీరు చెప్తారుగా. చెప్పకపోయినా నువ్వు అడుగుతావు నాకు తెలుసు అనుకో. చూడు, నేను ఇంతవరకు చేసిన నేరాలను కప్పిపుచ్చినందుకు ఇక ముందు కూడా నువ్వు ఇలాగే సాయపడతావని, సాయపడాలని గుర్తు చేయడానికి, గుర్తుండేలా చేయడానికి ఈ పార్టీ. అంటే నేను చేసిన సహాయాలకి ఇంత చిన్న పార్టీయా? అంటే పెద్ద బల్ల వేసి పెద్ద గంగాల నుండి మందు పోసి పెద్ద పార్టీ చెయ్యాలా? అంటే చేయాలండి. నేను మీకు అంతా ఇంత సహాయం చేశానా? రామరాజును హత్య చేస్తే అది ఆత్మహత్యగా మార్చేశాను. లక్ష్మిని పాడు చేసి ప్రాణాలు తీస్తే అది యాక్సిడెంట్ గా మార్చేశాను. రైతులకి కల్తీలు అమ్మితే ఆ గొడవ ఏమీ తెలియట్టు ఊరుకున్నానా? ఇంకా మరి ఆహా, ఎంతసేపు నువ్వు చేసిన ఘనకార్యాలే చెప్తావు కానీ నేను చేసిన పని చెప్పవే. నువ్వు చేసిన ప్రతి పనికి కంట్రోల్ రేటు ప్రకారం కట్టలు కట్టలు చదివించేనే అది మర్చిపోయినట్టున్నావు. ఆ పని గడిచింది, నీ పర్సు నిండింది. కావాలంటే కావాల్సింది కోడి కాదు అయ్యా. నేను తుమ్మితే కీడు వస్తుందన్నారే, వచ్చేసింది అయ్యా. ఆచార్య గారు, తమరు వచ్చి ఎంతసేపు అయింది? చేసిన పాపాలను గురించి మీరు ముచ్చటించుకునే క్షణంలోనే వచ్చాను. అంటే అంతా విన్నారన్నమాట. అంతా విన్నాను జగన్నాథం గారు, అంతా విన్నాను. ఇంతకాలం మహాత్ముడు, మహానుభావుడు అని లోకమంతా నమ్మిన నీ అసలు కథనే నీ నోటంటే విన్నాను. చాలా సంతోషం ఆచార్య. రాతి బొమ్మకు పూలమాలలు వేసి తల వంచుకొని పూజలు చేసుకునేవాడివి. ఎప్పుడో ఒకప్పుడు ఈ నిజాలు తెలియడం నీకు మంచిది, మాకు మంచిది. నీలాంటి నీచుడికి దేవుడి గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. నీలాంటి వాడికి నా అర్హతల గురించి మాట్లాడే అవసరం కూడా లేదు ఆచార్య. అవును జగన్నాథం, మంచి చెడు, ఉచ్చం నీచం అన్నీ మర్చిపోయిన నీలాంటి పశువుకి ఎవరేమనుకున్నా అవసరం లేదు. అయ్యో అయ్యో, గంగిగోవులంటే మా అయ్యగారిని మాటలు. ఎవడ్రా గంగిగు? మదవెక్కి కళ్ళు మూసుకుపోయి కామాన్ని తీర్చుకోవడానికి నిండు ప్రాణాలు తీసే ఈ నరరూప రాక్షసుడా? ఆచార్య గారు, తన ఆటలు సాగడానికి డబ్బుకు చట్టాన్ని బేరం పెట్టే ఇలాంటి తొత్తులకు ఖరీదు కట్టే ఈ చండాలుడా? కొన్ని నిజాలు కొందరికి మరీ మత్తు మందులాగా తిమ్మిరెక్కిస్తాయి ఆచార్య. నీతి భగవద్గీత పుట్టినప్పటి నుంచి తలకెక్కిన భాగ్యుడివి. నువ్వు కంగారు పడ్డంలో నాకు ఆశ్చర్యం లేదు. చూడాచారి, ఇప్పుడు నువ్వు విన్నవన్నీ నగ్న సత్యాలు, పచ్చి నిజాలు. డబ్బుతో చట్టాన్ని కొన్నాను, డబ్బుతో బలాన్ని కొన్నాను, డబ్బుతో మనుషుల్లో కొన్నాను, డబ్బుకు లొంగనప్పుడు మరో విధంగా లొంగ తీసుకున్నాను. అప్పటికీ లొంగకపోతే వాళ్ళని అంతం చేసేది ఇది నాకు అలవాటు, అవసరం ఆచారి. ఇన్ని నిజాలు విన్నావు కనుక ఇప్పుడు నిన్ను కొంటాను. చెప్పు ఆచారి, నీకెంత డబ్బు కావాలి? ఈ క్షణంలో విన్న నిజాలను ఈ క్షణం నుంచి మర్చిపోవడానికి నీ ఖరీదంతా చెప్పు ఆచారి. ధనమదంతుడా, ఐశ్వర్యం మనిషిని గుడ్డివాణ్ణి చేస్తుంది, ఆశ మనిషిని పిచ్చివాణ్ణి చేస్తుంది, మదం మనిషిని పశువును చేస్తుంది. ఈ మూడు కలిసిన విచిత్రమైన జంతువుని ఈ రోజే నా కళ్ళ ముందు చూస్తున్నాను. ఈ శంకరాచారి నీతిని, నిజాయితీని ఖరీదు చేసే ఐశ్వర్యం ఈ సృష్టిలో ఇంకా పుట్టలేదురా. దేవుణ్ణి, దైవత్వాన్ని దూషించిన ఎందరో రాక్షసుల్ని కూల్చివేసిన జాతిరా ఇది. ఈ రోజుతో నీ పాపాలకి ముగింపు పలికి నీ అసలు రూపం లోకానికి తెలిపి ప్రజలను రెచ్చగొట్టి నిన్ను 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 సర్వనాశనం చేస్తాను చండాలుగా. వీడు మనందరి విషయం బయటపెట్టి తీరుతాడు. మరి ఇప్పుడు ఎలాగండి అయ్య గారు? మరేం భయం లేదు. వాడి చావుకి ఆహ్వాన పత్రికని వాడే ఇక్కడ వదిలి వెళ్ళాడు. భయంకర దేవి జగన్మాత, జగజ్జనని, మాత అన్నపూర్ణేశ్వరి. పిలిచినప్పుడు తప్ప
నువ్వు బయటికి రాకూడదు. సరేనా? ఒట్టేయ్.